సచ్ అన్ ఇంట్రెస్టింగ్ స్టోరీ. Yeah. ఇంతవరకు ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ రాలేదు నాకు. ఐ కుడ్ విజువలైజ్ ఎవ్రీథింగ్. నాకు మీరు చెప్తుంటే కనిపిస్తుంది అక్కడ 46 నెంబర్ ఉండే స్లోగా వెళ్ళిన ఒక అంటే అన్ని గుర్తున్నాయి నాకు. అంటే ఎంత నాకు పెయిన్ తెలుస్తుంది, నేను ఎక్కడి నుంచి వచ్చినా ఇప్పుడు ఎక్కడ ఉన్నా అనేది. ఐ ఫీల్ ప్రౌడ్. ఎస్, ప్రౌడ్ కూడా. హిట్ అవుతే యాక్చువల్లీ ఏదైనా సరే 10 లాంగ్ ఇయర్స్ అంటే మాటలు 9 years, ఆల్మోస్ట్ 10. ఇట్స్ రియల్లీ గ్రేట్ యాక్చువల్లీ. సో అప్పటికిప్పటికి మీకు ఏమైనా యాక్టింగ్ పరంగా అనిపించిందా ఐఎమ్ ఇంప్రూవింగ్ మై సెల్ఫ్ అని? నేను అంటే ప్రతి సినిమాకి, ఇప్పుడు లాస్ట్ సినిమాకి చేసిన మిస్టేక్ ఈ సినిమాలో ఏమేం మిస్టేక్ అవుతుంది, ఎక్కడెక్కడ నేను చేస్తున్నా అనేది నేను క్రాస్ చెక్ చేసుకుంటా. వేరే వాళ్ళు కూడా చెప్తారు కదా, నువ్వు ఇట్లా స్టార్టింగ్లో చెప్పేది నువ్వు సబ్టిల్ చెయ్యి, నువ్వు హైపర్ యాక్టివ్గా చేస్తున్నావు అనేది కొన్ని సీన్లో. సో నువ్వు అట్లా ఇన్స్ట్రక్షన్స్ తీసుకునేది, ఎక్కడ నేను హైపర్ వెళ్తున్నా, సబ్టిల్ ఎందుకు చేయట్లేదు, అట్లా నేను సినిమాకి క్రాస్ చెక్ చేసుకుంటున్నాను. అంటే ఇప్పుడు నేను చేసిన కొన్ని సినిమాలైనా కూడా నేను అబ్జర్వ్ చేస్తున్నా మిస్టేక్స్ ఏమున్నాయి, ఇంకా బెటర్మెంట్ ఏమి వచ్చు అనేది. ఓకే. సో మై వర్షన్ ఇవంతా విన్న తర్వాత ఒక క్వశ్చన్ అడగాలనిపిస్తుంది. ఈ పిచ్ ఎందుకండి? వై మూవీస్, వై దిస్ హీరో? అంతే, ఒకసారి పురుగు వచ్చింది అనుకో మా మైండ్లోకి, అది పోదు ఇంకా. ఇట్స్ లైక్ నువ్వు ఆ అమ్మాయిని ఎందుకు లవ్ చేస్తున్నావు అని అంటే, ఐ హావ్ నో రీజన్స్, ఐ జస్ట్ లవ్ హర్ అన్నట్టు అనిపిస్తుంది. అంటే చిన్నప్పటి నుంచి నేను 10th క్లాస్ 9th క్లాస్ ఉన్నప్పుడు వేరే స్కూల్ వాళ్ళకి స్కిట్స్, ఇప్పుడు జబర్దస్త్ అట్లా ప్రోగ్రామ్స్ వస్తున్నాయి కదా, అట్లనే స్కిట్స్ రాస్తుండే. 9th క్లాస్ 8th క్లాస్ ఉన్నప్పుడు వేరే స్కూల్ వాళ్ళకి రాస్తుండే. వాళ్ళకి ఏదైనా ఫేర్వెల్ డే అయింది అనుకో, మా స్కూల్కి వచ్చేసి నాతో స్కిట్స్ రాపించుకుంటుండే, కామెడీగా రాస్తుండే. అప్పటి నుంచే ఉంది నాకు. రైటర్ ఉన్నాడు కూడా. రైటర్ అంటే రైటర్ కాదు, అప్పట్లో ఇంకా ఆ సినిమా ఇట్లా డైలాగులు మనం చెప్పినవి అక్కడ కామెడీ చేస్తుంటే మజా వచ్చేది. అట్లా స్టార్ట్ అయింది. ఇంకా అంతే, ఇంకా ఏమంటారు, సినిమాలు చూసుకుంటా అంటే పిచ్చి ఉంటుండే యాక్టర్స్ అంటే. ఇంకా ప్రభాస్ గారు కానీ, మహేష్ బాబు గారు కానీ ఫస్ట్ డే ఫస్ట్ షో చూస్తుండే వీళ్ళ సినిమాలు. వాళ్ళని చూసి ఇంకా అన్ని వర్షం కానీ, ఒక్కడు సినిమాలు రెగ్యులర్గా అంటే ఐ మీన్ ఏమంటారు, ఊడిగం చేస్తుండే ఇంకా వాళ్ళకి. ఊడిగం అంటే తెలుసు కదా, ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని కట్అవుట్లు కట్టే దగ్గర నుంచి అట్లా చిన్నప్పటి నుండి 9th క్లాస్ మా ఊర్లో సంతోష్ థియేటర్ ఉంటుంది ఇబ్రాహీంపట్నం. పోకిరి సినిమాకి పెద్ద కట్అవుట్లు కట్టి దానికి పూజలు చేసి బ్యాండ్లు కొట్టి అట్లా ప్రభాస్ అన్న సినిమాకి, మహేష్ బాబు గారి సినిమాకి అట్లా అప్పటి నుండే ఉండే సినిమా మీద కనపడాలి. కలవలేదు. యా, పోకిరి సినిమా 4 షోల్లో 3 షోలు చూసిన ఒకటే రోజు. ఇబ్రాహీం ఫస్ట్ డే రోజే ఒక మ్యాట్ని మిస్ అయింది అంతే. ఎందుకు? అట్లా పిచ్చి ఉంటుండే సినిమాల మీద, అంత ప్యాషన్ ఉంటుండే, పిచ్చి ఉంటుండే ఇంకా అట్లా. సో అట్లా ఇంకా బీటెక్ వెళ్ళిన తర్వాత మా ఫ్రెండ్స్ కరెక్ట్ ఎట్లా వచ్చిందంటే ఈ ఫీల్డ్కి, బీటెక్లో నాకు క్లోజ్ ఫ్రెండ్స్ నాలానే ఇంకా పిచ్చి వాళ్ళు ఉంటారు కదా గ్యాంగ్, ఒక 3-4 ఉన్నారు. నరి సిరిసవాడ, సోమశేఖర్ తోట ఇద్దరు. వాళ్ళు ఇప్పుడు పెద్ద ప్రొడక్షన్లో చీఫ్ అసోసియేట్గా చేస్తున్నారు. 70mm ప్రొడక్షన్స్, యూవీలో కూడా వర్క్ చేస్తున్నారు. వాళ్ళు మేము ముగ్గురం కలిసి వచ్చినాం ఇండస్ట్రీకి. వాళ్ళు కథలు రాస్తుండే, నేను వాళ్ళు 5 షార్ట్ ఫిల్మ్లు అని చెప్పిన ఇందాక, వాళ్ళే డైరెక్షన్ చేసిన 5 షార్ట్ ఫిల్మ్స్ కూడా. అవి చూసిన తర్వాత అంటే వాళ్ళకి నాకు ఏమర్థమైందంటే, షార్ట్ ఫిలిమ్స్ ఎట్లా ఏదో అర్థమైంది. ఆ 5 చూసిన తర్వాత ప్రతిదీ అట్లా ఫ్లాప్ అవుతుండే. 1000 వ్యూస్ వచ్చినట్టున్నాయి ఒక షార్ట్ ఫిలింకి, లవ్ పాప్కార్న్ ఒక షార్ట్ ఫిలింకి. మిగతా అన్ని అరే మనం ఇది ఎందుకరా, దీనివల్ల ఏం ఉపయోగం రాయింది, ఏది వస్తలే అంటే, అరే నీకు ఒకటి అబ్జర్వ్ అయ్యి దీనివల్ల మనం ఏం చేయొద్దో తెలుస్తుంది రా, మనకి ఒక్కొక్క బెటర్మెంట్ అవుతుంది మనకని. 5 చూస్తే షార్ట్ ఫిలిమ్స్ ఇట్లా ఏదోరా పోయి అని అర్థమైంది. అట్లా మేము అందరం కలిసి వచ్చినాము. వాళ్ళు డైరెక్షన్ దాంట్లో వాళ్ళు బిజీ ఉన్నారు, సేమ్ టైం నేను యాక్టింగ్ ట్రయల్స్లో ఉన్నా. వాళ్ళకి బ్రేక్ వస్తే నాకు కూడా బ్రేక్ వచ్చినట్టు వాళ్ళు చూస్తున్నారు. అట్లా మాది ట్రావెల్ అనేది స్టార్ట్ అయింది. మీకేం ఇంట్రెస్ట్ లేదు డైరెక్షన్లో? లేదు, రైటింగ్లో అంటే ఇంట్రెస్ట్ ఉన్న, డైరెక్షన్ లేదు. సో బ్యాక్ టు మూవీ వద్దాం. వి ఆర్ ఇన్ ట్రాన్స్ నౌ. ఎక్కడికో వెళ్ళిపోయింది, అవుట్ ఆఫ్ ద సబ్జెక్ట్. yes బట్ ఇట్స్ క్వైట్ ఇంట్రెస్టింగ్. థాంక్యూ. మన జర్నీ చెప్తా ఉంటే ఆ కళ్ళల్లో తెలుస్తుంది ఆ ఫైర్ అనేది. బ్యాక్ టు మూవీ వచ్చేద్దాం. చాలా టైం అయిందా? లేదు, లాగ్ అయితే కాలేదు. ఇట్స్ క్వైట్ ఇంట్రెస్టింగ్ అండి. దట్ పెయిన్ అవన్నీ కనిపిస్తున్నాయి కదా, మేబీ ఆడియన్స్ కూడా చూస్తారు వీటిని. ఆల్సో మూవీ గురించి అడుగుదాము. మూవీలో అసలు ఆడియన్స్కి ఏం మెసేజ్ ఇస్తున్నారు? లైక్
మెసేజ్ ఇప్పుడు నేను ఇస్తే తీసుకునే అంత పెద్దోని కాదు కదా. ఎనీ ప్రొటాగనిస్ట్ యాంటగనిస్ట్ ఇలా చేయొద్దు ఇలా చెయ్యాలి అని లాస్ట్కి ఒక మెసేజ్ అయితే మూవీ కంప్లీట్ అవుతుంది కదా, అలా మీరు ఏమి ఇస్తున్నారు అసలు మూవీకి మెసేజ్ ఏంటి అంటే ప్రేమించవచ్చు అంటే ఈ మెసేజ్ ఎవరికంటే ఓన్లీ టీన్స్కి, పెద్దవాళ్ళకి కాదు, ఇది 19 years బిలో, 15 to 19 అనుకోవచ్చు, ఇంకా 10th నుంచి 9th 10th నుంచి ఇంటర్ వరకు. అంటే ప్రేమించవచ్చు కానీ దానివల్ల అంటే మనం ప్రేమించే ఆ ప్రాసెస్లో ఏమన్నా కొంచెం ప్రాబ్లం అయిందనుకో అది ఎక్కడికో మిస్లీడ్ అవుతుంది. అంటే ఇప్పుడు వచ్చిన ఇంటర్నెట్ కానీ, అంటే ఇప్పుడు వీడియో కాల్స్ వస్తున్నాయి, అంటే ఫోన్లతో కూడా చాలా మిస్యూజ్ అవుతున్నాయి, క్రైమ్స్ అవుతున్నాయి. తెలియక ఏం చేస్తారంటే పేరెంట్స్ చిన్న పిల్లలకి మొబైల్ ఇస్తారు 15-14 పబ్జీ ఆడుకుంటా, అందులో వేరే వాళ్ళతోని కనెక్షన్స్ పెట్టుకొని వాళ్ళతోని లవ్ అని మళ్ళీ వాళ్ళు స్కామ్ చేయడము, పైసలు దొబ్బేయడము, లవ్ అని చెప్పి మోసం చేయడము, బ్లాక్మెయిల్ చేయడము, అది ఎక్కడికో అంటే తెలియక ఒక చిన్న మిస్టేక్ వల్ల అది ఎక్కడికో ఒక క్రైమ్కి లీడ్ అవుతుంది. ఈ మధ్య చాలా కేసెస్ జరిగినాయి అట్లా. సో అందుకే వాళ్ళకి కేర్ఫుల్ ఉండండి అంతే. ఏదన్నా లవ్ చేసే ముందు అది కరెక్టా రాంగా, ఏజ్ కరెక్టా రాంగా, అది ఎంతవరకు కరెక్ట్, ఒకవేళ ఏమన్నా తేడా అయితే ఏమవుతుంది అనేది కొంచెం మైండ్లో పెట్టుకుంటే ఇట్లాంటి క్రైమ్స్ కావు. చేసే ముందు జాగ్రత్త, ఒక వార్నింగ్, స్వీట్ వార్నింగ్. అవునండి. మీకు నాకు అడగాలనిపిస్తుంది, యూ టోల్డ్ యు ఆర్ ఎ రైటర్, అంటే అసోసియేటివ్ డైరెక్టర్గా చేసినారు అండ్ యాక్ట్రెస్గా కూడా చేసినారు ఈ మూవీలో. వైల్ రైటింగ్ మీకు ఎట్లా అనిపించిందా, లైక్ దెర్ ఇస్ అ కాన్సెప్ట్ ఆఫ్ ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ ఈ మధ్య కాలంలో ఇలా బాగా పాపులర్ అవుతుంది అనమాట. యూ టోల్డ్ అబౌట్ పబ్జీ మూవీస్, పబ్జీ అవన్నీ అలాంటివి కూడా కాదు, ఇంకా వేరే అయిపోతుంది. లైక్ యూ కెన్ టాక్ టు ఎనీబడి జస్ట్ లైక్ దట్, జస్ట్ మాట్లాడడానికి వచ్చినా అని వీడియో కాల్లో కూడా మాట్లాడుకునే యాప్స్ గురించి వచ్చినాయి. యాక్చువల్లీ మేము ఈ మూవీ డిస్కస్ చేసేటప్పుడు మేము మెయిన్లీ 3 categories కోసం రాసినాము. టీనేజ్ 9th class నుంచి డిగ్రీ వరకు వాళ్ళు ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నారు, లైక్ చదువు ఇంపార్టెన్స్ ఇవ్వకుండా వేరే యాక్టివిటీస్కి ఎట్లా అట్రాక్ట్ అవుతున్నారని మెసేజ్ ఓరియంటెడ్ ఫస్ట్ కేటగిరీ అయితే. సెకండ్ ఏంటంటే ఫ్యామిలీస్, పేరెంట్స్ వాళ్ళ పిల్లలకి ఎట్లా లైక్ ఎలా చెప్పాలి అంటే వేరే డైరెక్షన్లో కాకుండా ఎక్స్ప్లెయిన్ చేయాలి వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ లైఫ్, ఏ ఏజ్లో ఏం చేయాలి అనేది పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీస్ అనమాట. అండ్ థర్డ్ కేటగిరీ ఏంటంటే లైక్ లవ్వే అని నా మొత్తం జీవితమే లవ్ అని అనుకుంటారు కదా. సో అలా కాకుండా లవ్ ఈజ్ జస్ట్ అ స్మాల్ పార్ట్, ఇదంతా లైఫే కాదు. ఫస్ట్ కెరియర్ సెట్ అవ్వాలి, తర్వాత అంతా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అంతా అయిపోయిన తర్వాత లవ్ మీద ట్రాక్ వెళ్ళొచ్చు అని ఇట్లా మెసేజ్ సెట్ చేసాం. సో మీ మాట విన్న తర్వాత నాకు ఒక అవుట్ ఆఫ్ ద బాక్స్ క్వశ్చన్ వచ్చింది అనమాట. అవుట్ ఆఫ్ ద బాక్స్ కాకపోతే దెర్ ఇస్ సంథింగ్ దాట్ ఇప్పుడు తెలియని వయసులో వీల్ ఫాల్ ఇన్ లవ్ అనుకున్నాం, ఎవరో ఒకరు లవ్లో పడిపోయినారు. ఒక పాయింట్ ఆఫ్ టైంలో వాళ్ళకి అర్థమైపోతుంది దట్ దిస్ ఇస్ నాట్ గోయింగ్ టు వర్క్ సమ్వేర్, కానీ బయట పడలేరు అప్పుడు. ఎస్ ఎగ్జాక్ట్లీ. వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా, కొంతమంది వాళ్ళు ఏమనుకుంటారంటే ఇన్ ఆర్డర్ టు రిమైన్ ఒక మంచి పర్సన్ లా ఉన్నాను, నేను ఒక బాయ్తోనే స్టిక్ అయిపోయి ఉన్నాను కాబట్టి వాడికి ఎట్లయినా నేను ఏదో ఒక జవాబు ఇచ్చి ఈ రిలేషన్ని కంటిన్యూ చేయాల్సిందే అని అంటారు. వాట్ డూ యూ గైస్ థింక్? ఒకవేళ నచ్చది అని అంటే మీరు చెప్పిందే, మీరు ఒకటన్నా సక్సెస్ అయింది అది అవ్వదు, ఎందుకంటే ఏదో ఒక పాయింట్లో ఎండ్ ఉంటుంది దానికి. అట్లా వెళ్ళిన రిలేషన్ ఒక పాయింట్లో ఎండ్ అవుతుంది, అది 100% అది అవ్వదు. ఏదో ఒక పాయింట్లో ఫెడప్ అవుతారు కంప్లీట్గా. ఆ టైంలో ఏం చేస్తారు, ఇంకా ఒకవేళ పెళ్ళి అయితే డైవర్స్, పెళ్ళి కాకపోతే వదిలేస్తారు. కానీ అది అట్లా ఉంటే మాత్రం అది నేనైతే ఎక్కడ సక్సెస్ అయినట్టు చూడలే అట్లాంటివి. ఒకవేళ అయినా కూడా ఇంకా వాడు తాగేసి వచ్చి కొడతాడు, దెబ్బలు తింటుంది ఆ కోర్టుల చుట్టూ పోలీసు. మన మూవీకి వచ్చేసరికి మేబీ షీల్ ఫాల్ ఇన్ లవ్ విత్ అ గాయ్ ఇన్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్ పడుతుంది, తర్వాత షీల్ గో టు సమ్వేర్ ఎల్స్ అండ్ ఇంకొక పర్సన్ తోని ఉంటుంది రిలేషన్లో. వాట్ యూ థింక్, ఆ ఇన్నసెన్స్ వలన అట్లా ఇద్దరిని మెయింటైన్ చేయడానికి అవకాశం ఉండేనా, లేకపోతే వాజ్ ఇట్ సమ్ ఎట్లా ఏమంటాం వాడికి ఏం చెప్పకుండా వాడిని ఇట్లా ఫస్ట్ పర్సన్ ఇట్లా కవర్ చేసి సెకండ్ పర్సన్ లవ్ చేయడానికి ఛాన్స్ ఉందా? అయితే ఇక్కడ కరెక్ట్ పాయింట్ ఏంటంటే, అంటే మంచి పాయింట్ అడిగినారు. ఇక్కడ ఏమవుతుందంటే
వన్స్ అట్లా అయిపోయిన తర్వాత ఆమె హెల్ప్లెస్ ఉంటుంది, అంటే ఇంకా ఏం చేయాలో అర్థం కాదు, జస్ట్ మేనేజ్ చేయడమే, కట్ చేయడానికి ఉండదు ఇంకా. ఫీలింగ్స్ ఏమో ఈ సెకండ్ పర్సన్. అలా ఒక్కసారి దిగినాం అనుకో మేనేజ్ అంటే మేనేజ్ చేయొచ్చులే ఎక్కడి వరకు చంపే వరకు మేనేజ్ చేయొచ్చులే అవుతుంది. సో నాకు ఒక పాయింట్ దొరికింది, చంపేస్తారు అయితే హీరోయిన్. చంపం కానీ చెప్తున్నా క్యాజువల్గా, అంటే బయట చెప్తున్నా, బయట చంపేస్తారు కదా అది మూవీ చూస్తేనే బయట. ఇప్పుడు క్రైమ్స్ బయట క్రైమ్స్ అయితే ఎండ్ ఏముంటుంది, ఇప్పుడు చాలా వస్తున్నాం, లాస్ట్కి ఏమవుతుంది, చంపేస్తారు. ఎవరో ఒకరికి ఎవరో ఒకరు ముగ్గురులో ఎవరో ఒకరు చావాలి కంపల్సరీ. వాడన్నా చావాలి, ఆమెనన్నా చావాలి, ఈడన్నా చావాలి, అంటే అప్పుడే శుభం కార్డు పడుతుంది. ఒకసారి ఆ తప్పులో దిగిపోయిన తర్వాత బయటికి ఎట్లా రావాలి అనేది ఉండదు థాట్. సరేలే మనం పక్కన పెడదాం, వి విల్ గో ఫర్దర్, దాన్ని ఇగ్నోర్ చేద్దామని అట్లా ఎస్కేప్ అవుదాం అనుకుంటారు, కానీ అది ఛాన్స్ ఉండదు ఎస్కేప్ అవ్వడానికి, అట్లా ఇరుక్కుంటారు. సో లెట్స్ కమ్ బ్యాక్ అగైన్. నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. కానీ అనుకుందాం, ఈ పర్సన్ ఫస్ట్ గర్ల్ ఒక బాయ్ని లవ్ చేసింది, ఇమీడియట్లీ షీ ఫాల్ ఇన్ లవ్ విత్ సమ్ అదర్ గాయ్. అప్పుడు ఈ ఫస్ట్ వన్కి అట్లా బ్రేకప్ చేసి నాకు నచ్చుతలేవు, నాకు వర్కౌట్ అవుతలేదు, నేను దండం పెడతా, నన్ను వదిలేసి అని చెప్పేసి సెకండ్ అబ్బాయిని లవ్ చేయడం బెటరా? అది బెటరే, కానీ అక్కడ ఏమవుతుంది తెలుసా, వీనితో ఒక బెనిఫిట్స్ ఉంటాయి, వానితో ఒక బెనిఫిట్స్ ఉంటాయి అమ్మాయి. అంటే జనరల్గా బయట బెనిఫిట్స్ అంటే ఐ మీన్ అట్లా, అంటే ఆ అమ్మాయి క్రైమ్ చేసే ఇంటెన్షన్తో లవ్ చేస్తే బెనిఫిట్స్ అనొచ్చు, లేదు ఆమె జెన్యున్గా లవ్ చేస్తే చెప్పలేము అది, ఎందుకంటే అయితే వాళ్ళ ఫాల్ట్ ఉంటుంది, ఎవరో ఒకరి దగ్గర ఫాల్ట్ ఉంటేనే ఇంకొకరి దగ్గరికి వెళ్తుంది. అంటే కేర్ చేయకపోవడం, ర్యాష్గా మాట్లాడడం, డబ్బులు ఖర్చు పెట్టకపోవడం, లగ్జరీ ఉండకపోవడం, అన్నీ ఉంటాయి కదా, రీజన్స్ ఉంటాయి కదా. ఊరికే అన్నీ ఉంటే వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళరు అని నేను అనుకుంటా, మరి అది తెలియదు. అంటే మనల్ని నియంత్రించుకోవాలి, ఉన్నదాన్ని సంతోషపడాలి, ఒక దిక్కులు చూడొద్దు అని మీరు చెప్తారు. అంతే, పర్ఫెక్ట్ ఉంటే వెళ్ళకపోవచ్చు, కానీ ఈ మధ్య వెళ్తున్నారు పర్ఫెక్ట్ ఉన్నవాడు.